హాయ్ పిల్లలు, ముందుగా పేపర్ పెన్సిల్ తీసుకోండి. తీసుకున్నారా? ఇప్పుడు మనం నది పక్కన ఉన్న చెట్లని, నదిలో ఉన్న పడవని ఎలా గీయాలో నేర్చుకుందాం రండి. ఇప్పుడు మనం క్వశ్చన్ మార్క్ ఎలా వేస్తామో అలా గీయండి. చూడండి నేను ఎలా గీస్తున్నానో అలా గీయండి. మీరు గీసారా? చూసారా నేను ఎలా గీసానో అలా గీయండి. గీసారా? ఇప్పుడు స్మాల్ ఎన్ ఎలా రాస్తారు మీరు? అలా రాయండి. ఇట్లా రాసారా? రాసిన తర్వాత ఇప్పుడు స్మాల్ ఎలా రాస్తారు మీరు? ఇలా రాస్తారుగా, అలా రాయండి. ఇంకోటి కూడా అలాగే రాయండి పక్కన. రాసారా? ఇప్పుడు రాసిన తర్వాత దీనికి మనం ఆకులు వేస్తాం. ఎలా వేస్తాం చూడండి. నేను ఎలా వేస్తున్నానో అలానే చూడండి. చూసారా నేను ఎలా వేస్తానో? అలాగే ఇంకో చెట్టుకు కూడా వేద్దాం. చూసారా ఎలా వేసాము? ఇప్పుడు మనం ఆరెంజ్ కలర్ ఉంటే సన్కి మీరు ఆరెంజ్ కలర్ వేయండి. నేను నార్మల్గా పెన్సిల్తో షేడ్ చేసేస్తున్నాను. ఓకేనా? మీరు వేయండి, కలర్ వేయండి. చూడండి నేను ఎలా వేస్తున్నాను. చూసారా నేను ఎలా వేస్తున్నాను? చూసారా నేను ఎలా వేసాను? అలా వేయండి. ఇప్పుడు మనం నదిలో వాటర్ ఎలా గీస్తాం చూడండి. నేను ఎలా గీస్తున్నానో మీరు కూడా అలాగే గీయండి. సేమ్ చూడండి, ఇట్లా గీయండి. చూడండి నేను ఎలా గీసాను. గీసారా? ఇప్పుడు గీసిన తర్వాత మనం నదిలో పడవ ఎలా ఉంటుందో మనం వేద్దాం. ముందుగా నదిలో ఒక స్ట్రైట్ లైన్ గీయండి. చూసారా నేను ఎలా గీసాను? అలా గీయండి. గీసారా? ఇప్పుడు యూ ఎలా రాస్తామో అలా గీయండి. చూడండి. చూసారా ఎలా గీసాను? అలాగే గీయండి. ఇప్పుడు మీరు ట్రయాంగిల్ ఎలా వేస్తారు? అలాగే గీయండి. చూడండి నేను ఎలా గీసాను. చూసారా? చూడండి. ఇప్పుడు దీన్ని మనం కలర్ వేస్తాం. మీ దగ్గర బ్లాక్ కలర్ ఉంటే బ్లాక్ కలర్ వేయండి, లేదంటే నార్మల్ పెన్సిల్తో షేడ్ చేసేసుకోండి. ఓకేనా? చూసారా నేను ఎలా షేడ్ చేశాను? ఇప్పుడు మనం పక్షులను ఎలా గీయాలో నేర్చుకుందాం. ఇప్పుడు మనం స్మాల్ ఆర్ ఎలా రాస్తాం అలాగే రాయండి. చూడండి నేను ఎలా రాస్తున్నాను. అంతే. చూడండి చూడండి నేను ఎలా వేస్తాను. అంతే, అయిపోయింది. చూడండి. ఇప్పుడు మనం నదిని ఫుల్గా గీయాలి. ఎలా చూడండి. ఒకసారి నేను చూడండి ఎలా గీసాను నేను. ఈ నది పక్కన ఇక్కడ మనం ఇంకో చెట్టు వేద్దాం. ఎలా ఉంటుందో చూడండి, మీరే చూడండి. చూడండి ఎలా ఉందో మీరే చూడండి. అంతే, అయిపోయింది. వెళ్ళి మీ మమ్మీకి చూపించండి. మీకు నచ్చితే లైక్ కొట్టుకోండి. అంతే, బాయ్.